శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఏప్రిల్ 14వ తారీఖు నుంచి 20వ తారీఖు మధ్యలో జరగబోయే వారఫలాలు మిథున రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయన్న విషయాన్ని మనం పరిశీలిద్దాం. మిథున రాశి వారి ఫలితాలు మొత్తం అంతా కూడా బుధుని యొక్క బలాల మీద ఆధారపడి ఉంటాయి. అటువంటి బుధుడు ప్రస్తుతం దశమ స్థానంలో సంచరిస్తూ వక్రగమనం పొందడం జరిగింది. అంటే ఒక విధంగా బుధుడికి మీనరాశి నీచ స్థానం అవుతుంది. అక్కడ ఉన్నటువంటి శుక్రుడితో కలిసి ఉండడం వలన నీచభంగ రాజయోగం అయింది. అంటే నీచభంగ రాజయోగం అంటే ఏదైనా మనం ఒక ప్రయత్నాన్ని ప్రారంభించినప్పుడు ఆ ప్రయత్నం సక్సెస్ కాకుండా ఫెయిల్ అవ్వడం, కానీ దానికన్నా అదనపు ఫలితాలు రావడం జరుగుతుంటుంది. అంటే ఉదాహరణకి ఇతను ఏ ఎమ్మెల్యే సీటు కోసం ప్రయత్నం చేస్తుండడం, ఎమ్మెల్యే సీట్ అయితే ఎవరు కానీ ఎంపీగా పోటీ చేయమంటారు అన్నమాట. ఆ విధంగా ఉంటుంది నీచభంగ రాజయోగ ఫలితాలు. సో ఆ విధంగా బుధుడు అటువంటి ఫలితం పొందుతూ, అలాగే వక్రగమనంలో ఉండడం వల్ల మరి నీచ స్థాయి పోగొట్టుకొని విశేషమైనటువంటి శుభ ఫలితాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉండడం జరిగింది. అంటే వక్రగమనం ఉండడం వల్ల ఏమవుతుందంటే, మనం గతంలో ఏదైనా ఒక ప్రయత్నం చేసి అది ఏ కారణం వల్ల ఆగిపోయి ఉంటే తిరిగి మళ్ళీ మనం ఆ ప్రయత్నం చేయడం వల్ల మనకు ఆ ఫలితాలు రావచ్చు. కొన్ని సందర్భాల్లో గతంలో ఆగిపోయినటువంటి పనులు తిరిగి ప్రారంభమై అవి మనం ప్రయత్నం చేయకుండానే మన చేతికి రావచ్చు. ఉదాహరణకు మనం ఏదో ఒక ఉద్యోగం కోసం ఎప్పుడో 6 నెలల క్రితం ప్రయత్నం చేస్తారు. సరే ఇంటర్వ్యూకి వెళ్తారు, వాళ్ళు తర్వాత చెప్తూ ఉంటారు. ఈలోగా మీరు దాన్ని మర్చిపోతారు. మీ కార్యక్రమంలో మీరుంటే సడన్గా అపాయింట్మెంట్ ఆర్డర్ మీకు వచ్చి ఆశ్చర్యంగా మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ ఫలితం వచ్చే విధంగా ఎక్కువ శాలరీతో మీకు ఉద్యోగం రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే వివాహ ప్రయత్నం కానీ స్వగృహ ప్రయత్నం కానీ ఇవన్నీ కూడా ఎందుకంటే బుధుడు రాశ్యాధిపతిగా ఉండడం వల్ల ఆరోగ్య సంబంధించిన విషయాల్లో, వ్యక్తిగత ప్రయత్నాలు, వివాహ సంబంధించిన విషయాలు, అలాగే గౌరవానికి సంబంధించిన విషయాల్లో అనుకూలమైన ఫలితాలు మరి లగ్నాధిపతిగా బుధుడు అత్యంత బలవంతుడై ఉండడం వల్ల జరిగే అవకాశం ఉంది. అలాగే చతుర్థాధిపత్యం కూడా పొందడం వల్ల గృహానికి విద్య, వాహనం, సుఖం, సంతోషం, మాతృస్థానం వంటి విషయాల్లో కూడా అనుకోకుండా మంచి ఫలితాలు రావడం జరుగుతూ ఉంటుంది. అయితే మీరు ఎప్పుడన్నా ఒక మంచి ఖరీదైనటువంటి కారు, డిమాండ్గా ఉన్నటువంటి కారు బుక్ చేసి ఉంటే అది ఈ సమయంలో మీకు అలాట్మెంట్ అయి ముందుగానే అది మీకు డెలివరీ అవ్వడం కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి బుధుడు అత్యంత బలమే ఉన్నాడు. దానికి అదనంగా ఏంటంటే శుక్రుడు కూడా అదే స్థానంలో ఉండడం జరిగింది. ఎప్పుడన్నా ఒక శుభగ్రహం ఒక 50% ఫలితం ఇస్తుంది అనుకుందాం, దానికి ఇంకొక శుభగ్రహం కలిసినప్పుడు మరి ఇదొక 50% ఫలితం ఇస్తుంది అనుకుంటాం. కానీ రెండు కలిసి ఇచ్చినప్పుడు గుణకారించబడతాయన్నమాట. అంటే 50-50 100 కాకుండా 50 × 50 2500 ఫలితాలు, అంత అద్భుతమైన ఫలితాలు రెండు శుభగ్రహాలు కలిసినప్పుడు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో అందువల్ల శుక్రుడు కూడా దశమ స్థానంలో సంచరించడం వల్ల, ముఖ్యంగా పంచమ స్థానాధిపతి అవ్వడం వల్ల పంచం క్రియేటివిటీ కారణం అవుతుంటుంది. మీలో ఉన్నటువంటి టాలెంట్కి, విద్వత్కి, మీలో ఉన్నటువంటి సమర్థతకి తగిన గుర్తింపు రావడం జరుగుతుంటుంది. సో అలాగే వ్యయాధిపతి కూడా దశమ స్థానం అవ్వటం వల్ల ఏంటంటే ప్లేస్ ఆఫ్ చేంజ్ ఉంటుంది, ఉద్యోగపరమైన మార్పులు ఉంటాయి, ఉద్యోగంలో అభివృద్ధి ఉంటుంది, వ్యాపార అభివృద్ధి ఉంటుంది. ఇన్ని విధాలుగా మీకు ఈ వారం ఇంచుమించుగా మనకి ఏప్రిల్ 24 వరకు కూడా శుక్రుడు దశమ స్థానంలో ఉంటూ బుధగ్రహంతో కలిసి ఉద్యోగ సంబంధించిన విషయాల్లో అనూహ్యంగా అత్యుత్తమ ఫలితాలు రావడం జరుగుతూ ఉంటుంది. అయితే అక్కడ రాహు ఉన్నటువంటి ప్రభావం వల్ల ఏంటంటే రాహు విదేశ వ్యవహారాలకు కారణమవుతుంటాడు, అలాగే సినిమా రంగానికి కారణమవుతుంటాడు, మెడికల్ రంగానికి కారణమవుతుంటాడు. సో అలాగే ఏంటంటే మరి ఏదన్నా ఈ మీడియా సంబంధించింది, కెమెరాకి సంబంధించింది, అంటే లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు చూపించే అన్ని క్రియలకి కూడా రాహు కారణం అవుతుంటాడు. సో అందువల్ల ఏంటంటే ఉన్నదానికన్నా అధికంగా మీకు ప్రతిఫలం వచ్చే అవకాశం ఉంది. సో ఏదైనా మరి ఎక్కువగా ఈ మిథున రాశి వారు సాఫ్ట్వేర్ రంగంలో ఉంటారు, అలాగే సినిమా రంగం, మీడియా, టీవీ, న్యూస్ రీడర్సు, యాంకరింగ్ ఇటువంటి వాటిలో ఉంటారు. అటువంటి వారికి మంచి గుర్తింపు అవకాశం వస్తుంది. అలాగే ఏంటంటే ప్రస్తుతం చేస్తున్నటువంటి వృత్తితో పాటు అదనపు ఆదాయం కొరకు మీరు చేస్తున్న ప్రయత్నాలు కూడా ఫలించే అవకాశం ఉంది. మొత్తం మీద 2 వే ఇన్కమ్ ఈ సమయం మీకు లభిస్తూ ఉంటుంది. సో రాహుగ్రహ అనుగ్రహం వల్ల పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీల్లో కూడా అవకాశాలు వచ్చే అవకాశం ఉన్నాయి. దానికి ఇంకా
సపోర్ట్ చేసింది ఏంటంటే గురుగ్రహం డిపాజిటర్ దశమస్థానాధిపతిగా ఉన్నటువంటి డిపాజిటర్ లాభస్థానంలో ఉండడం వల్ల ఖచ్చితంగా వృత్తి సంబంధించిన విషయాల్లో కొంత అభివృద్ధి ఆశించినటువంటి మంచి ఫలితాలు రావడం జరుగుతూ ఉంటుంది. దానికి రవి కూడా తోడవడంతో ప్రభుత్వ రంగ సంస్థలు ప్రభుత్వ సహకారం లభిస్తూ ఉంటుంది. ప్రభుత్వ స్థాయిలో కానీ లేదంటే ఏదన్నా పెద్ద పెద్ద సంస్థల్లో ఉన్నత స్థాయి అధికారులు కానీ మీకు సంపూర్ణంగా సహాయ సహకారాలు అందిస్తూ మీ అభివృద్ధికి కారణమయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా రవి గురువు లాంటి శుభగ్రహాలు రెండు లాభస్థానంలో ఉన్నప్పుడు అది వ్యక్తిగతంగా మీకు కానీ మీ సంతానానికి కానీ మంచి ఫలితాలు రావడం జరుగుతుంటుంది. సో అలాగే మీ యొక్క టాలెంట్కి తగిన గుర్తింపు రావడం కూడా జరుగుతుంటుంది. మొత్తం మీద ఈ 10, 11 స్థానాల్లో ఉన్నటువంటి 5 గ్రహాలు కూడా జాతకుడికి ఈ వారం అంతా కూడా ఎక్కువగా యోగించే అవకాశం ఉంది. బట్ ఏదైనప్పుడు కూడా భాగ్యస్థానంలో కుజ శని గ్రహాల యొక్క సంచారం చాలా వరకు మరి దూర ప్రాంత ప్రయాణాలు లాంటివి అనుకోకుండా వాయిదా పడడం కానీ కొన్ని దగ్గరగా వచ్చిన అవకాశాలు అనుకోకుండా మిస్ అవ్వడం కానీ జరిగే అవకాశం ఉంది. అయినప్పుడు కూడా వృత్తిపరంగా కొంత చికాకులు అలాగే సహా ఉద్యోగుల నుంచి కొన్ని విమర్శలు ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు కూడా ఈ కుజ శనిల కలయిక వల్ల, అంటే కుజుడు శని ఏ భావంలో కలిస్తే ఆ భావాన్ని చాలా వరకు డ్యామేజ్ చేస్తుంటాడు. ఒక విధంగా మిథున రాశి వారికి కుజుడు ఏ భావంలో ఉంటే ఆ భావం పాడవడం జరుగుతూ ఉంటుంది. సో అందువల్ల ఏంటంటే కొంతవరకు కుజుడు వచ్చిన అవకాశాలని కొంతవరకు ఇబ్బంది పెట్టే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ జాతకులు ఈ వారం హనుమాన్ ఆరాధన, హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోవడం వల్ల, మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి కానీ హనుమాన్ స్వామికి కానీ తమలపాకులతో అర్చన చేసుకోవడం వల్ల కంపల్సరీగా మీకు పనిలో వేగం పెరుగుతూ ఉంటుంది. రావాల్సిన ఫలితం తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది. సాధారణంగా ఈ రాశి ఫలాలు చూస్తున్న వాళ్ళకి అనేక రకాల సందేహాలు రావడం జరుగుతూ ఉంది. ఒకే రాశిలో ఉన్నంత మాత్రాన అందరికీ ఒకే విధమైనటువంటి ఫలితాలు ఉండే అవకాశం లేదు. ఒక రాశిలో సాధారణంగా 3 నక్షత్రాలు రావడం జరుగుతుంటుంది. వారు జన్మించినటువంటి జన్మ నక్షత్రాన్ని బట్టి కూడా జాతకం ఆధారపడి ఉంటుంది. సో ఉదాహరణకి కర్కాటక రాశి తీసుకుందాం. కర్కాటక రాశిలో పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష నక్షత్రాలు ఉంటాయి. ఈ పునర్వసు నక్షత్రం 4వ పాదంలో మరి ఆది పురుషుడైనటువంటి శ్రీరామచంద్రుడు జననం జరిగింది. అదే ఆశ్లేష నక్షత్రంలో మరి లక్ష్మణుడు, ఆదిశేషుడు లక్ష్మణుడు గాను, శత్రుఘ్నుడు, ఈ రెండు కూడా కవలలు ఈ ఆశ్లేష నక్షత్రంలో జన్మించడం జరిగింది. అదే పుష్యమి నక్షత్రంలో భరతుడు జన్మించడం జరిగింది. అంటే మొత్తం మీద 4 అన్నదమ్ములు కూడా కర్కాటక రాశి అందే జన్మించారు. అయితే అందరికీ ఒకే విధమైన ఫలితం జరిగిందా? మీరు ఒకసారి మీరు రామాయణాన్ని తెలుసుకున్నప్పుడు రాముడికి ఒక విధంగా జరిగింది, లక్ష్మణుడికి ఒక విధంగా జరిగింది, భరత శత్రుఘ్నులకు ఒక విధంగా జరిగింది. అది వివాహ విషయంలో అవ్వచ్చు, వాళ్ళ అన్యోన్య దాంపత్య విషయంలో అవ్వచ్చు, రాజ్యం రావడంలో అవ్వచ్చు. సో అందువలన ఏంటంటే ఒకే రాశిలో జన్మించినంత మాత్రాన అందరికీ ఫలితాలు ఒకే విధంగా ఉండవు. వారి జన్మ నక్షత్రాన్ని బట్టి కూడా గోచార ఫలితాలు ఆధారపడడం జరుగుతూ ఉంటుంది. సో అలాగే మరి ప్రస్తుతం ఈ గురుగ్రహం భరణి నక్షత్రం మీద సంచరించడం జరుగుతుంది. సో ఈ భరణి నక్షత్రం మీద సంచరించడం వల్ల అశ్విని నక్షత్రం వారికి ఎలా ఉంటుందంటే మరి సంపత్తార మీద ప్రయాణించడం వల్ల వాళ్ళకి ఆర్థిక పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. అదే కృత్తికా నక్షత్రం వారికి ఎలా ఉంటుంది, పరమిత్రత రావడం వల్ల ఏంటంటే వాళ్ళకి ధనం ఖర్చు ఎక్కువ ఉంటుంది. సో ఈ విధంగా నక్షత్రాన్ని బట్టి కూడా గోచార ఫలితాలు మారుతుంటాయి. కాబట్టి మాకు ఇది జరిగిందండి, మాకు ఇది జరగలేదన్నటువంటి అపోహ మాత్రం పెట్టుకోవద్దు. కేవలం ఈ గోచార ఫలితాలు నామమాత్రంగా తీసుకోవడం, దాని తర్వాత జాతకంలో జరుగుతున్నటువంటి దశలు, అంతర్దశలు, విదశల మీదే జాతకం ఎక్కువగా ఆధారపడి ఉండడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మీరు జాతక ఫలితాలను జాగ్రత్తగా తీసుకుంటూ పాజిటివ్ వరకు జాగ్రత్తగా తీసుకోవడం, పరిహారాలు లాంటివి ఏముంటే జాగ్రత్తగా పాటించుకోవడం అనేది ఉత్తమమైన పద్ధతి. తప్ప ప్రతిదీ కూడా ఏదో స్త్రీ లాభం ఉందంటే స్త్రీ వస్తుందనో,
ఏదో అంటే ఆర్థిక పరంగా బాగుంటుందని నిద్రగుతుందనో అలాంటి అపోహలకి భ్రమలకి ఎట్టి పరిస్థితులు కూడా లొంగడానికి వీల్లేదు. ఎందుకంటే అనేక మంది ఒకే రాశిలో జన్మిస్తూ ఉంటారు, అనేక మందికి ఒక విధంగా ఉండదు. కాబట్టి మరి రాశి ఫలితాలు చూస్తున్న వాళ్ళు చాలా జాగ్రత్తగా చూసి దాన్ని ఏదో నామమాత్రంగా తీసుకోవడం మంచిది. ఇంకా మనకు మేలైన ఫలితాలు, ఉత్తమమైన ఫలితాలు కావాలనుకుంటే మీకు అందుబాటులో ఉన్నటువంటి ఒక మంచి జ్యోతిష్య పండితుడిని సంప్రదించడం వల్ల అది ఎలా ఉండాలంటే మీకు మీ ఒక్కరి జాతకమే కాకుండా మీ కుటుంబ సభ్యులు అందరి జాతకం, కొంతమంది వంశపారంపర్యంగా ఆ కుటుంబం అంతా కూడా ఒక గురువుని ఆశ్రయిస్తూ ఉంటారు. ఆ విధంగా వాళ్ళు ఖచ్చితంగా అందరి జాతకాలను బేరీచేసి అందులో మీ జాతకాన్ని కూడా పరిశీలించి చెప్పడం జరుగుతుంటారు తప్ప కేవలం మీ ఒక్క వ్యక్తిగత జాతకం బట్టే కాకుండా మీ భార్య, మీ పిల్లలు, మీ అన్నదమ్ములు అందరి జాతకం కూడా జాతకం మీద ప్రభావం చూపిస్తుంటాయి. కాబట్టి ఇది చాలా సున్నితమైనటువంటి వ్యవహారం తప్ప ఏదో గురువు వచ్చాడు, శని వచ్చాడు, ఈ జాతకాలు మారిపోతాయని మాత్రం ఎట్టి పరిస్థితులు కూడా అనుకోవద్దు. ఇది అందరికీ అన్ని విధాల అన్ని గ్రహాలు జాతకుడికి అనుకూలించినప్పుడే చాలా అనుకూలంగా ఉంటుంది. ఒక గ్రహం బాగున్నంత మాత్రం శుభము జరగదు, ఒక గ్రహం పాడైనంత మాత్రం ఇబ్బంది కూడా జరిగే అవకాశం లేదు. కాబట్టి జాతకుడు జాగ్రత్తగా ఈ గోచార ఫలితాలను అన్వయించుకుంటూ దాన్ని కొంతవరకు తీసుకోవడమే మంచిది. స్వస్తి.